ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర రాష్ట్రం స్వాగతం. ఈ వీడియోలో శ్రీ విష్ణు సహస్రాల్లోని 2వ శ్లోకంలోని 14వ నామం సాక్షి అనే నామానికి అర్థాన్ని ఇక్కడ పరిశీలిద్దాం. సాక్షి అనగా సాక్ష్యం, సాక్షిగా సాక్షాత్తుగా చూచేవాడు సాక్షి అని అర్థం అన్నమాట. ప్రతి విషయాన్ని చూచేవాడే సాక్షి అంట. ఏదైతే వస్తువుని చూస్తామో వాడే సాక్షి అవుతాడు. చూసే చక్కగా సమస్తాన్ని దర్శించే వాడని అర్థం అన్నమాట. ప్రతి విషయాన్ని కూడా అతని దృష్టి దాటకుండా ఉంటుంది. ఇంద్రియ మనోబుద్ధులు సహకారం లేకుండా నేరుగా సర్వము దర్శించే వాడని అర్థమన్న. ఈ ముల్లోకాల్లో ప్రతి విషయాన్ని అతని దృష్టి నుండి ఏది తప్పించుకోలేదు. ఏ వికారాలు అంటకుండా చూచేవాడే సాక్షి. అంతటా ఆవరించి ఆ పరమాత్మ సాక్షిభూతంగా ఉండి అని చెప్పబడే శ్లోకాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. సర్వతః పాడిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం పర్వతః శృతిమల్లోకే పరమావృత్య తిష్టతి అని భగవద్గీతలోని 13వ అధ్యాయంలో 14వ శ్లోకం మనకు వివరిస్తుంది. ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఆ సాక్షిభూతమైన ఆత్మ లేదా బ్రహ్మ అంతటా చేతులతో, కాళ్ళతో, కన్నులతో, తలతో, ముఖాలతో, చెవులతో సమస్తాన్ని ఆవరించి ఉండి దీనికో చక్కని ఉదాహరణ లభిస్తుంది. ఆ పరమాత్మ చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములై ఉన్నవి. అవి సర్వమును ఆవరించి ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా మనం సాక్షిభూతంగా చూస్తూ ఉంటాయి మనం చేసే ప్రతి కర్మను. ఒక రాజు కొలువు తీరి ఉన్నారు. ఆస్థాన పండితులను పిలిపించాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఏమి చేస్తుంటాడు, ఎటు చూస్తుంటాడు అని ఈ ప్రశ్నలు వేసి ఒక నెల రోజుల్లో కూడా జవాబు చెప్పాలి, లేకుంటే శిక్ష విధిస్తారని చెప్తాడు. పండితులందరూ చింతలో పడిపోతారు. వారికి ఏం చేయాలో తోచదు. ఒక పండితుని సేవకుడు సంగతి సందర్భాలు తెలుసుకొని యజమాని సమస్యను తాను పరిష్కరిస్తా అన్నాడు. యజమాని అందుకు సరే అని ఒప్పుకొని అతన్ని సభకు తీసుకొస్తాడు. రాజుగారి సభలో తోటమాలి అయిన ఆ సేవకుడు కూడా ఈ పండితులతో పాటు వస్తాడు. అక్కడికి తన యజమాని సమక్షంలో తాను సమాధానం చెబుతానని చెప్తాడు. రాజు అందుకు అంగీకరిస్తాడు. ఈ సేవకుడు ఏం చెబుతాడులే అని అనుకుంటూ ఉంటారు అందరూ పండితులు. రాజా, బోధ చేసేవారే పైన ఉండాలి, అడిగేవారు కింద ఉండాలి కదా అన్నాడు తోటమాలి. రాజుగారు వెంటనే అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి తాను క్రిందకు వచ్చి చేతులు కట్టుకొని నిల్చుని ఉన్నాడు రాజు. ఆ తోటమాలి అంతఃపురం నుంచి ఒక పాల పాత్ర తెప్పించాడు. రాజా, ఈ పాలల్లో వెన్న ఎక్కడ ఉంది అని అడిగాడు. అంతటా ఉంది అన్నాడు రాజు. అదేవిధంగా పరమాత్మ సర్వవ్యాపకమై అన్ని ప్రదేశాల్లో ఈ లోకంలో ప్రతి చోట ఉంటాడు అని చెప్పాడు తోటమాలి. అయితే వెన్నను పొందటానికి పాలు కొని తోడు వేసి పెరుగు వేసి చిలికి శ్రవిస్తే తప్ప మనకు వెన్న లభించదు కదా. అప్పుడు వెన్న దొరుకుతుంది. వెన్న తీసుకోవాలంటే ఇంత శ్రమ పడాల్సి వస్తుంది. సర్వాంతర్యామి సాక్షిభూతుడైన పరమాత్మను కూడా ఇలాంటి కర్మ కలిగిన వాడే. కర్మ, భక్తి, ధ్యాన, యోగాభ్యాసాల ద్వారా పొందుతాం అన్నాడు. అందుకే పాలల్లో వెన్న తీరుగా పరమాత్మ ప్రపంచమంతటా ఈ లోకమంతా కూడా వ్యాపించి ఉన్నాడని గ్రహించాలి. ఇక దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడని అడిగారు కదా రాజా. అడిగారు, దానికి సమాధానం చెప్తారు వినండి. ఒక ప్రమిదలో నూనె పోసి బొడ్డు ఇది వెలిగించమంటాడు రాజును సేవకుల చేత. సేవకులు ఒక దీపాన్ని తెచ్చి దీపం వెలిగించి అక్కడ ఉంచుతారు. ఆ దీపం ఎటు చూస్తుందని రాజును ప్రశ్నిస్తాడు ఆ సేవకుడు. అది రాజు అంటాడు, అన్ని దిక్కుల్లోనూ దీపం వెలుగు ప్రసరిస్తుంది కదా అంటాడు. అన్ని దిక్కుల్లో ప్రసరిస్తుంది కదా అంటాడు. ఆ భగవంతుడు కూడా అన్ని వైపులనే అలాగే చూస్తూ ఉంటాడు. భగవంతుడు ఏం చేస్తున్నాడని అడిగారు కదా, భగవంతుడు ఎటు చూస్తున్నాడని అడిగారు కదా. దానికి సమాధానం ఇదే. దీపం వైపు వెలుగు ఎలాగైతే అన్ని వైపులా పోతుందో భగవంతుని దృష్టి కూడా అన్ని వైపులా ప్రసరించి ఉంటుంది. ఇక మీ చివరి ప్రశ్న ఏంటంటే, దేవుడు ఏం చేస్తాడని అడిగారు కదా. దానికి ఇప్పుడే చూశారు కదా మహారాజా. నేను సింహాసనాన్ని మీద వచ్చాను, మీరేమో పాదరక్షలు
దగ్గర నిలిచారు అని సమాధానం ఇచ్చాడు. అంటే రాజుగా ఉండాల్సిన వాడు సేవకుడు అయ్యాడు, సేవకుడిగా ఉండాల్సిన వాడు రాజు అయ్యాడు. ఇదే దేవుడు భగవంతుడు చేస్తున్న పని అని తోటమాలి సింహాసనం మీద నుంచి కిందికి రాజుకు నమస్కరించి మీ సమాధానాలు సరిపోయాయని అడుగుతాడు. అప్పుడు రాజు అతన్ని మెచ్చుకొని అతని బాగా సన్మానిస్తాడు. రాజుకే కాదు అక్కడ ఉండే అందరి పండిత మహాశయులందరికీ కూడా జ్ఞానోదయం కలుగుతుంది. సాక్షిభూతుడుగా ఉన్న భగవంతుడు అంతటా ఉంటాడని అందరికీ తెలిసిపోయింది. గతిర్భర్త ప్రభు సాక్షి అనే భగవద్గీత అన్నది కూడా ఇందుకే కదా. అలాంటి సాక్షి సర్వం తెలిసిన వాడని తెలపడానికి ఈ క్రింద మరో నామం క్షేత్రజ్ఞ అనేది ఉంది. ఈ నామాన్ని గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. శుభమస్తు.